నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మనం వచ్చేసి కాప్రాలోని రామదాస్ నగర్ కాలనీలో G+1+ పెంట్ హౌస్ చూడబోతున్నామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 4000 SFTలో కన్స్ట్రక్షన్ అయ్యింది పూర్తిగా. ఇందులో మనకి అప్రాక్సిమేట్లీ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1250 SFT అండ్ ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1250 SFT ఉంటుంది. మనకి పైన పెంట్ హౌస్ ఉంటుంది, దాంతోపాటు 1500 SFTలో మనకి టెర్రస్ ఏరియా ఉంటుందండి. ఇది ఫుల్లీ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. టైల్స్ వర్క్ కానివ్వండి, మనకి పైన చూస్తే మీకు ఈ ఫాల్ సీలింగ్ వర్క్ కానివ్వండి, చాలా బాగుంటుంది హౌస్ అయితే. మనకి చాలా బెటర్గా వర్క్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఇందులో ఆల్మోస్ట్ వర్క్స్ అంతా అన్నీ అయిపోయాయండి. మీరు ఈజీ ఇంకా తీసుకున్నారంటే ఇంకా డైరెక్ట్ వచ్చేసి మీరు ఉండడానికి వీలుగా ఉంటుంది. వెంటిలేషన్ కానివ్వండి, దీనికి సంబంధించిన ఆల్మోస్ట్ సెల్ఫ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, టైల్స్ వర్క్ కానివ్వండి, ఆల్మోస్ట్ అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా వర్క్ చేసి మరీ పెట్టారు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా బెటర్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి. ఇందులో వచ్చేసి హాల్ ఫేసింగ్ వచ్చేసి 15 mm థిక్నెస్తో ఉంటుంది సైజెస్. మనకి గోడలు కానివ్వండి, సో చూస్తున్నాం కదా. లోపల వచ్చేసి మీకు బెటర్గా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో మీకు బెటర్ లుకింగ్ ఉంటుంది. ఇది మన ఓపెన్ కిచెన్ అండి. చూస్తున్నాం కదా, పక్కనే మన దేవుడు గది. ఇది సో ఆల్మోస్ట్ టైల్స్తో చేశారండి. ఇదంతా చూడడానికి చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. నేను చూస్తున్నాను కదా, ఇది కిచెన్ దగ్గర అయితే ఆల్మోస్ట్ మంచిగా టైల్స్తో వర్క్ చేశారు. చాలా బెటర్గా మీకు సజ్జ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారండి ఇందులో. సో ఎవరైనా ఈ హౌస్ తీసుకోవాలనుకుంటే చాలా బెటర్గా అండి. ఇందులో మీకు మంచి కాలనీ, లొకేషన్ వచ్చేసి బెటర్ కాలనీ, రామదాస్ నగర్ కాలనీ అని చాలా మంచి డెవలప్ అయ్యే కాలనీ. సో కాప్రా లొకేషన్ నియర్ కాప్రా టవర్స్ దగ్గరలోనే ఉంటుంది. ఇది చూస్తున్నాం కదా, బెడ్రూమ్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మామూలుగా ఎంత బాగుంటుందో చూడండి. సో హాల్ కానివ్వండి, బెడ్రూమ్స్ కానివ్వండి, ఇప్పుడు చూడబోయేది మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిన్న బెడ్రూమ్. సో పైన చూస్తే మీకు మొత్తం చాలా బాగా డిజైన్ చేశారండి. లైటింగ్తో పాటు హాల్ సీలింగ్ వర్క్ కూడా పూర్తిగా అయిపోయింది. సో మీరు డైరెక్ట్ ఇంకా వచ్చేసి రెడీ టు మూవ్ ఉంటుంది. ఎవరికైనా సరే ఈ ప్రాజెక్ట్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తానండి. నెక్స్ట్ వాష్రూమ్లో కానివ్వండి, ప్రతి చోట టైల్స్, ఫాల్ సీలింగ్, PVC వర్క్తో పాటు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా వర్క్ చేశారండి. సో లిఫ్ట్ కూడా ఇచ్చారండి మనకి. ఇందులో లిఫ్ట్ అవైలబిలిటీ ఉంది. అన్ని వర్క్స్ చేసి మీకు చాలా బాగా డిజైన్ చేశారు హౌస్ గిరంగా. సో G+1+ పెంట్ హౌస్ చూస్తున్నాం కదా, చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ చాలా బాగా అవుతున్నాయి. ఇంకా మనకి ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తే ఈ విధంగా ఉంటుందండి. యాస్టిస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంటుందో అదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది లైటింగ్ కానివ్వండి, చాలా చూడడానికి చాలా బాగుంటుందండి. వెంటిలేషన్స్ చాలా బాగుంటుంది. మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కదండి, అందుకని మనకు వెంటిలేషన్ కూడా బాగుంటుంది. లైటింగ్ చూస్తారు కదా, నైట్ టైంలో ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒకటి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి ఇచ్చారండి. ప్రతి ఫ్లోర్లోనూ గ్రౌండ్ ఫ్లోర్ కానివ్వండి, ఫస్ట్ ఫ్లోర్ కానివ్వండి, ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్తో పాటు ఇచ్చారు. సెల్ఫ్స్ కానివ్వండి, లోపల ఆల్మోస్ట్ డోర్స్ వర్క్, టైల్స్ వర్క్ అన్నీ అయిపోయాయండి. ఇంకా చిన్న చిన్న పెండింగ్స్ ఉంటాయి. సో ప్రతి బాత్రూంలోనూ ఈ విధంగా మనకి ఫాల్ సీలింగ్ వస్తుందండి. PVC ఫాల్ సీలింగ్ వస్తుంది. అండ్ హాల్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయి ఉంటుందండి. మీకు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ యాజ్ ఇట్ ఈస్గా దేవుని రూమ్ కూడా చేశారండి సేమ్. సో బెటర్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది లైటింగ్ చూస్తే మాత్రం నైట్లో చాలా బాగుంటుందని చెప్పాను కదా ఇంతకుముందు. సో ఇందులో వచ్చేసి మీకు ఒక హాలు, ఒక మాస్టర్ బెడ్రూమ్, ఒక చిల్డ్రన్ బెడ్రూమ్, వరండా ఉంటుందండి. మనకి ఇంకా పైకి వెళ్తే ఒక పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్ చూద్దరు కానీ
సో ఇది వచ్చేసి మనకి టెర్రస్ అండి. చాలా పీస్ఫుల్ లొకేషన్ అండి. ఇది చాలా నైస్ లొకేషన్ యాక్చువల్లీ. మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ పక్కనే కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి. ఇది వచ్చేసి పెంట్ హౌస్ అండి. మనకి చాలా బాగుంటుంది. మీకు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా చేసుకోవాలన్నా చాలా బాగుంటుందండి ఇది. సో కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు ఇందులో. అండ్ లోపల అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. సో లొకేషన్ చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఒక చిన్న సింగిల్ ఫ్యామిలీ అంటే 2 మెంబర్స్ ఉండడానికి చాలా బాగుంటుంది. ఇది కిచెన్ కానివ్వండి, మీకు మంచి స్పేసియస్లో కన్స్ట్రక్షన్ చేశారు. సో సింగిల్ ఫ్యామిలీ ఉండడానికి మాత్రం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది కాబట్టి. సో ఈ బిల్డింగ్ మీకు కావాలనుకుంటే ఇమీడియట్లీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. బెటర్ సర్వీస్, బెటర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సో త్వరపడండి. థ్యాంక్ యూ.